జెఫన్యా గ్రంథంలో నుండి కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. కానీ నిన్నటి రోజున గర్వమును గూర్చి కొన్ని మాటలు ధ్యానించినప్పుడు గర్వమును గురించి కొన్ని మాటలు ధ్యానించినప్పుడు మరి కొన్ని విషయాలు అనేకమైన వారి కొరకు ప్రభు కొన్ని విషయాలు ఇంచుమించు నిన్న రాత్రి 2 గంటల వరకు ధ్యానం చేశాను. మరి అందులో ఒక మంచి మాట నాకు ప్రసంగంగా తీసుకొని మీతో పంచుకోవాలని ఆశపడ్డాను. గర్వము గురించి నా ఒక మాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నటి రోజున అష్షూరు రాజుల యొక్క గర్వము గురించి నేను చెప్పుకొచ్చాను. జెఫన్యా పుస్తకంలోనే నీ గర్వము ఇక మీదట నువ్వు గర్వము చూపవు అన్న మాట మీద నేను ఆ మాటలు చెప్పాను. అయితే ఈరోజు కూడా సంఘంలో గర్వం మీదనే మాట్లాడాను. అదే ప్రసంగం మరలా ఇప్పుడు చేయాలని కోరుతున్నాను. ఎందుకనగా చాలామంది సంఘానికి రాలేదు, ఒకటి. రెండవది, ఈ సందేశం వినలేకపోయారు. కాబట్టి నేను ఈరోజు సంఘంలో చెప్పిన వాక్యం చెప్తాను. 1 సామెలు పుస్తకము 17వ అధ్యాయము 1 సామెలు పుస్తకం 17వ అధ్యాయం 28వ వాక్యం. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్ద అన్నయ్యకు ఏలియాబునకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపము వచ్చి అతనితో, నీవిక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేస్తివి? నీ గర్వము, నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితివి అనెను. ఈ మాట నేను ఉదయకాలం సంఘాలలో ప్రసంగం చేశాను. దావీదు వాళ్ళన్న పెద్దన్న, దావీదుకి 7 మంది అన్నలు, దావీదే కనిష్ఠుడు. ఈ పెద్దన్న దావీదుని గురించి చెప్తున్న మాట ఏంటంటే, నీ హృదయము గర్వముతో నిండి ఉన్నది, నీ హృదయము చెడుతనము నేను ఎరుగుదును అని అంటున్నాడు. ఈ మాట నాకు ఆలోచింపగలిగినట్టుగా చేసింది. అసలు దావీదుకు గర్వం ఏంటి? దావీదు గర్వించడం ఏంటి? దావీదు హృదయంలో గర్వం ఉన్నదా? దేవుడేమో దావీదు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నాకు ఇష్టమైన వాడు, నా ఉద్దేశములన్నీ అతడు నెరవేర్చువాడు, నా సంకల్పములన్నీ నెరవేర్చువాడని దేవుడు సాక్ష్యం చెప్తుంటే, ఇటు ఇంటికి పెద్దన్న ఏలియాబు దావీదుని గురించి ఏమని మాట్లాడుతున్నాడు? నీ హృదయము గర్వముతో నింపబడ్డది, నువ్వు గర్విష్టివి. ఇంటికి పెద్దన్న కదా. కాబట్టి ఈ పెద్దవాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, ఎవరినైనా చిన్నవాళ్ళని ఎంతైనా మాట్లాడతారు. పెద్దరికం ఉన్నవాళ్ళు, పెద్దోళ్ళు ఎన్నైనా మాట్లాడవచ్చు. చిన్నోళ్ళు ఒక మాట మాట్లాడితే అది పెద్ద ఇష్యూ అయిపోతుంది, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఈ చిన్నవాడిని అనగా దావీదు, కనిష్ఠుడైన దావీదుని, రేయ్ నీ హృదయం గర్వముతో ఉన్నది అని అంటున్నాడు. నేను ఎరుగుదును అంటున్నాడు. అసలు దావీదు హృదయం గర్వంతో ఉన్నదా? అసలు దావీదు గర్వం కలిగిన వాడా? నేను ఈ మాటను ఇంచుమించు రాత్రి 2 గంటల వరకు స్టడీ చేశాను. అసలు దావీదు ప్రారంభం నుండి దావీదు చరిత్ర ముగింపు వరకు రాత్రి 2 గంటల వరకు స్టడీ చేస్తే ఏ చోట ఎక్కడ కూడా దావీదు అతిశయించినట్టు కానీ, గర్వించినట్టు కానీ, అహంకారంతో ఉన్నట్టు కానీ కనిపించలేదు. మరి ఈ అన్న ఎలా అంటున్నాడు? దావీదు వాళ్ళ అన్న ఎందుకు అలా అంటున్నాడు? అందుకే ప్రభు దావీదును అభిషేకించేటప్పుడే అంటాడు, సమూయేలుతో అంటాడు,
మనుషులు పైవేషాన్ని చూస్తారు, కానీ నేను హృదయాన్ని చూస్తానని. ఏలియాబు దావీదు యొక్క పైవేషాన్ని చూస్తున్నాడు, కానీ దావీదు హృదయం గర్వముతో ఉన్న హృదయం కాదు. దావీదు దీనుడు. దావీదు తన్ను తాను తగ్గించుకున్న ఒక దీనుడు. తన మాటల్లో అనేక చోట్ల ఆ మాటలు ఉపయోగించాడు. నేను దీనుడను, దరిద్రుడను అని చాలా చోట్ల దావీదు ఆ మాటలు ఉపయోగించాడు. కాబట్టి మనుషుల దృష్టికి మన అహంకారం వల్ల కనబడ్డా, మనుషులు మనని గర్విష్ఠులని మన గురించి కొంతమంది చెప్పినా, ఆయన గర్విష్ఠుడు, ఆయనకు అహంకారం ఉంది, ఆయన అని పైవేషాన్ని చూసి మనని లెక్క పెట్టినా, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడుతున్నాడు. కాబట్టి మనం దేని విషయంలో చింతించకూడదు. కొంతమంది మనల్ని ఆ విధంగా బాధపరుస్తారు, కొన్ని మాటలతో సూటిపోటి మాటలు కృంగదీస్తారు. గర్వం ఎక్కువ అతనికి, అహంకారం ఎక్కువ, పిలిస్తే పలకడు అన్న కొన్ని మాటలతో మనల్ని మాట్లాడతారు. పెద్దవాళ్ళు కదా, వయసులో పెద్దోళ్ళు, జ్ఞానంలో పెద్దోళ్ళు, డబ్బులో పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, అన్నిటిలో పెద్దవాళ్ళు కదా. పెద్దవాళ్ళు ఏమన్నా నడుస్తుంది. చిన్నవాళ్ళం అన్నిట్లో మణిగిపోతున్న వాళ్ళం, అన్నిట్లో వెనుకబడిన వాళ్ళం, ఏమన్నా పడాల్సిందే. అలా ఉంటుంది పరిస్థితి కొంతమంది జీవితాల్లో. కాబట్టి మనుషులు నేను ఈ విధంగా అన్నప్పుడు కృంగిపోవద్దు. నీలో లేని విషయాలు అంటారు. నీ కోపం లేదనుకో, నీ కోపం ఎక్కువ అంటారు. నీ గర్వం లేదనుకో, గర్వం ఎక్కువ అంటారు. నీకు అసలు స్వార్థం లేదనుకో, నీకు స్వార్థం ఎక్కువ అంటారు. నువ్వు అంటావు నేను గర్విష్ఠుని కాదు, నేను యథార్థవంతుడు, నీతిమంతుడు అని అంటావు. నువ్వు క్లారిఫికేషన్ చేసుకోవడానికి, దాన్ని కన్ఫర్మేషన్ చేసి నేను అలాంటి వాడిని కాను ఎంత అన్నా, వారు చెప్పేది మాత్రం కన్ఫర్మ్గా నిన్ను ఆ విధంగానే దూషిస్తారు. అందుకే నిన్ను ఆ విధమైన మాటలతో మాట్లాడి అవి పట్టించుకోవద్దు. కొన్ని మాటలు మనం కృంగదీసే మాటలు ఉంటాయి, కొన్ని మాటలు మనం బలహీనపరిచే మాటలు ఉంటాయి, కొన్ని మాటలు మనల్ని వెనుకకు లాగే మాటలు ఉంటాయి. అక్కడ వాస్తవం దావీదంతలో దావీదు ఆ యుద్ధంలోనికి రాలేదు, ఆ సైన్యంలోనికి రాలేదు. అసలు తండ్రి పంపితే వచ్చాడు. అది వేరే సబ్జెక్ట్, తర్వాత చెప్తాను. మరలా దేవుని చిత్తమైతే రేపు చెప్తాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దావీదుని అంటున్నాడు, నీవు గర్వం కలిగిన వాడివిరా అని అన్నాడు. కాబట్టి అలాంటి వారి ఎదుట దావీదు అక్కడే ఉండి నన్ను ఈ విధంగా అన్నాడు అని బాధపడుకొని కృంగిపోయి అక్కడ లేడు. ఆ స్థలంలో నుండి అక్కడి నుండి దావీదు రెండు మాటలు అన్నాడు. నేను ఏమి చేసి తిని, చూడండి, నేనేమి చేసి తిని 29వ వాక్యం, మాట మాత్రమే పలికి తినని చెప్పి అతని యొద్ద నుండి తొలగి తిరిగి మరొకనికి ఆ ప్రకారమే అడగగా. ఇక్కడ వాక్యంలో చూస్తే 2 మాటలు, అన్నా నేనేం చేశాను, నేను మాట మాత్రమే పలికాను కదా అని 2 మాటలే మాట్లాడి అక్కడి నుండి వెంటనే తిరిగిపోయాడు. ఎందుకంటే అక్కడే పట్టించుకొని, అక్కడే కూర్చుకొని, నన్ను ఇలా అన్నావు, అలా అన్నావు, నేను అట్లాంటి కాదు, ఇట్లా ఆర్గ్యుమెంట్ చేయలేదు, సమయాన్ని వృధా చేయలేదు. కొంతమంది కొన్ని విషయాలలో సమయాన్ని వృధా చేస్తారు. పట్టిన దాన్నే పట్టుకొని ఉంటారు. నన్ను ఈ విధంగా అన్నారు, నన్ను ఇట్లా అన్నాడు, ఇట్లా ఏడ్చుకుంటూ కూర్చుంటారు, ఇంట్లో బాధపడుకుంటూ కూర్చుంటారు. వదిలేయాలి, కొన్ని విషయాలు వదిలేయాలి. 2 మాటలు, నేను అలా అనలేదు, నేనేం చేశాను, నేను ఆ మాట మాత్రమే మాట్లాడాను, వదిలేసి వెళ్ళిపోయాడు. పట్టించుకోదు ఎక్కువ విషయాలు. పట్టించుకుంటే ఏమవుతుందంటే మనం కృంగిపోతాం, నలిగిపోతాం, వెనుకబడిపోతాం. ఏది చెయ్యాలన్నా, ఏది పరిగెత్తాలన్నా, సాధించాలన్నా, ఏ గురి గమ్యం వైపు ముందుకు సాగాలన్నా మనం సాగలేం. కాబట్టి దావీదు తన అన్నతో ఆర్గ్యుమెంట్ చేయక ముందుకు సాగిపోయాడు, అక్కడే లేడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు ఎవరు నీ గురించి ఎన్ని మాట్లాడినా నువ్వేమాత్రం పట్టించుకోవద్దు. నీలో లేని విషయాలు కూడా చెప్తారు.
నువ్వు మోసగాడివని, నువ్వు దొంగ అని, నువ్వు రకరకాలైన అబద్ధికుడు అని, లేకపోతే పనికిమాలిన పనులు చేస్తావని, చెడ్డ హృదయం కలిగిన వాడివని, చెడ్డ హృదయపు దానివని, అసలు నువ్వు మంచి వాడివే కాదు, మంచి దానివే కాదు, అనేకమైన నిందలు అవమానాలు వస్తాయి, లేని అంటారు. అన్న వాటిని నువ్వు ఏది సత్యం అని నమ్మకు. నువ్వేంటో దేవుడికి తెలుసు. దేవుడు నీ హృదయం ఎరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట నువ్వు దేవుని దృష్టికి నువ్వు ఏ విధంగా ఉన్నావు? దావీదు దేవుని దగ్గర ఎలా తగ్గించుకున్నాడో ఒకసారి చదువుదాం. మొదటి దినవృత్తాంతుల గ్రంథంలో 17వ అధ్యాయం 16వ వాక్యం నేను చదువుతాను, వినండి. మొదటి దినవృత్తాంతుల గ్రంథం 17వ అధ్యాయం 16వ వాక్యం. దేవుని ఎదుట దావీదు ఎలా తగ్గించుకుంటున్నాడు. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, దేవా యెహోవా, నీవు నన్ను ఇంతగా హెచ్చులోనికి తెచ్చుటకు నేనెంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రపుది. నా ఇల్లు ఏమాత్రపుది. చూడండి, అక్కడ అంటాడు, దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దావీదు దేవుని దృష్టికి అల్పుడిగా, స్వల్పుడిగా, అయోగ్యుడిగా, అపాత్రుడిగా, అభాగ్యుడిగా, ఎన్నిక లేనివాడిగా, నేను ఏ పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అని ఒక తగ్గింపు హృదయంతో ప్రార్థన చేసగలిగిన ఒక స్వభావం కలిగిన వ్యక్తి. గర్విష్ఠు కాదు. నోరుందని చెప్పి ఎవరిని పడితే ఏ మాటలు అనొద్దు, తీర్పులు తీర్చొద్దు. అసలు దావీదు గర్విష్ఠు కాదు. గర్విష్ఠు అని ఎలా అన్నాడు ఏలీయాబు? ఆ ఇంటికి పెద్దోడు కాబట్టి అతిశయించి గర్వించి ఏదన్నా నడుస్తుందని నోరు జారుతారు. ఒక వ్యక్తిని అనే ముందు నోరు కాసుకోవాలి. ఒక వ్యక్తిని బాధ పెట్టే ముందు నోరు కాసుకోవాలి. ఈ మాట అంటే వాళ్ళు బాధపడతారు, దుఃఖపడతారు, వేదన పడతారు, కన్నీళ్ళు విడిస్తారు. వారి కన్నీళ్ళు నాకు మంచి కాదు అని నోరు కాసుకోవాలి. ఏది పడితే అది నోరుందని చెప్పి వదిలేదు మాటలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నోరు కాచుకోవాలి. దావీదు దేవుని దృష్టికి ఏ పాటి వాడనయ్యా, నా కుటుంబం ఏ పాటిది, నేను అల్పుడను స్వల్పుడను, నీ దృష్టిలో నేను తండ్రి ఎంతటి వాడను ప్రభువా. ఒక తగ్గింపు కలిగిన వ్యక్తిని సాతానుడు ఇదే విధంగా ఏలీయాబులో దూరి ఇలా రెచ్చగొడుతుంటాడు. నీకు గర్వము, అతిశయము, నీకు అహంకారము, నువ్వు మంచోడివి కాదు, నువ్వు చెడ్డోడివి, నువ్వు మంచిదాన్ని కాదు, నువ్వు ఇదంతా ఎవరు చేస్తుండే? ఏలీయాబులో దూరిన దురాత్మ. ఏంటండి? ఏలీయాబులో దూరిన ఒక సాతానాత్మ. నిన్ను కృంగదీయడానికి, నిన్ను బలహీనపరచడానికి, నిన్ను వెనుకకు లాగడానికి, నీ విశ్వాసాన్ని సన్నగిలేయడానికి, నీ పరుగు పందాన్ని ఆపివేయడానికి, నీ గురి గమ్యం వైపు వెళ్ళనీయకుండా చేయడానికి. కాబట్టి సాతానుడు ఏలీయాబులో దూరి అంటున్నాడు, దావీదు దేవుని దృష్టిలో తగ్గించుకున్న వ్యక్తి. ఇంకొక మాట చెప్తాను. 18వ అధ్యాయం 5వ వాక్యంలో చివరి మాట, జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడై ఉండెను. ఇంగ్లీష్ బైబుల్లో యాక్సెప్టెడ్ పర్సన్ అంటే యాక్సెప్ట్ చేసిర్రంట. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. 12 గోత్రంలో ఉన్న వారు, ఇశ్రాయేలు సైన్యంలో ఉన్నవారు 12 గోత్రికులు దృష్టికి, ఆ ప్రజలందరి దృష్టికి ఇతడు అంగీకరింపబడిన వాడు. అక్కడ సౌలు సేవకులు ఉన్నారు, సేవకుల దృష్టికి కూడా అంగీకరింపబడ్డాడు. ఒక మంచి స్వభావం కలిగిన వాడు, అనుకూలమైన వాడు, అనుకువగలిగిన వాడు, వినయ విధేయ భక్తి కలిగిన వాడు. మీరు కీర్తనల గ్రంథంలో ఒక చక్కని మాట చదివితే అర్థమవుతుంది. చదువుదాం ఆ మాట. మన కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 1వ వాక్యంలో, కీర్తనల గ్రంథం 86 1వ వాక్యంలో ఏమనుందంటే చూడండి,
యెహోవా నేను దీనుడను దరిద్రుడను. ఆ మాట నేర్చుకోండి. ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు. ఏమని చెప్తున్నాడు? నేను దీనుడను దరిద్రుడను. ఈ దీనత్వం కలిగిన వ్యక్తిని ఆ విధంగా అనొచ్చా? తగ్గింపు కలిగిన వ్యక్తిని ఆ విధంగా తీర్పు తీర్చొచ్చా? దీనుడని దేవుని ఎదుట చెప్తున్నాడు. నేను దీనుడను, నేను దయాళుడను, నేను దరిద్రుడను. ఇంకొక మాట 113వ కీర్తనల 8వ వాక్యంలో కూడా ఒక మాట అంటాడు. 113వ కీర్తన 8లో అంటాడు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్పల నుండి బీదలను దీనులను పైకెత్తువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దరిద్రులను పైకెత్తువాడు. నేను దరిద్రునయ్యా, నన్ను పైకెత్తు. నన్ను ఇంతగా హెచ్చించావు. ఒక దరిద్రుడిని, ఒక అయోగ్యుణ్ణి, అభాగ్యుణ్ణి, ఒక బీదవాణ్ణి, స్వల్పమైన కుటుంబం నాది. ఇంతగా నన్ను హెచ్చించుటకు కారణం నీ అందు నేను చూపిన ఆ యొక్క మంచి మనసుతో నేను ఉన్నాను కాబట్టి, దీన మనసుతో ఉన్నాను కాబట్టి, దీనులను పెంట కుప్పలను లేవనెత్తుతున్న దేవుడవు నీవే. దీనులను మాత్రమే దేవుడు సింహాసనానికి ఎక్కిస్తాడు. దావీదు సింహాసనానికి ఎక్కాడంటే అతనిలో ఉన్న దీనత్వమే, తగ్గింపే. దావీదు జీవితంలో జయాలు జరిగాయి. ప్రతి యుద్ధములు జయము సాధించండి అంటే దేవుని దృష్టికి దీనుడు, తగ్గించుకున్న వ్యక్తి. దీనుడంటే తగ్గింపు కలిగిన వ్యక్తి, వినయ విధేయత కలిగిన వ్యక్తి, జనులందరి దృష్టిలో తగ్గింపుచ్చుకున్నవాడు, సేవకుల దృష్టిలో తగ్గించుకున్నాడు, దేవుని దృష్టిలో తగ్గించుకున్నాడు. ఎవరో ఒకరు ఏలియాబు తన అన్నంత మాత్రాన పట్టించుకోలేదు, విడిచిపెట్టాడు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మనం దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి, సంఘము దృష్టికి, సేవకుల దృష్టికి దీనంగా దయంగా బ్రతుకుతున్నామా లేదా? ఇంట్లో ఎవరో భార్య అంటదో, పిల్లలు అన్నారనో, లేకపోతే ఆఫీసులో అధికారులు అన్నారనో, భర్త అన్నాడనో, ఎవరో ఒకరు అంటే పనికి మాలిదానా అన్నాడు అనుకో, అది పట్టుకొని ఉండదు. నన్ను పనికి మాలిన వాడా దాని అన్నాడు, పనికి మాలినాడు అన్నాడు, ఇదే పట్టుకొని అక్కడే ఉండద్దు. సాతానుడు ఆ విధంగా అనిపిస్తుంది. నా ప్రియమైన దేవునిలో వదిలేయాలవి, కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. గమనించండి. ఒక రోజున సౌలు, నా కుమార్తెను దావీదుకి ఇచ్చి వివాహం చేస్తాను, మీరు వెళ్ళి దావీదుని విషయం కనుక్కొని అతడు శక్తి సామర్థ్యం కలిగిన వాడని కొంచెం అతన్ని బాగా ఇది చెయ్యండి, అతన్ని బాగా పొగడండి అని అంటారు. దావీదు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సౌలు సేవకులు వెళ్ళి చెప్తారు, నువ్వు రాజుకి అల్లుడవడానికి యోగ్యుడివి, రాజుకి అల్లుడవడానికి నువ్వు యోగ్యుడివి, నీలో ఆ శక్తి ఉంది, ఆ సామర్థ్యం ఉంది, ఆ గొప్పతనం ఉంది అని బాగా పొగుడుతున్నారు. పొగుడుతున్నప్పుడు ఏమన్నాడో తెలుసా? చదవండి. 1 శామ్యూయల్ గ్రంథం 18వ అధ్యాయం 23వ వాక్యాన్ని చదువుతున్నా. సౌలు సేవకులు ఆ మాటలను బట్టి దావీదుతో సంభాషింపగా దావీదు, నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా రాజునకు అల్లుడునగుటకు స్వల్ప విషయమని మీకు తోచున అని వారితో అనగా. ఆ మాట నోట్ చేసుకోండి. నేను దరిద్రుడనై ఎన్నిక లేని వాడనై ఉండగా. దావీదు మాటల్లో ఉన్న స్థితి ఒప్పుకుంటున్నాడు. నేను దరిద్రుడను, నేను అల్పుడను, ఎన్నిక లేని వాడను, ఎన్నిక చేయటం కూడా అయోగ్యుడు అని అంటున్నాడు. ఇతడు యోగ్యుడు, ఇతడు ఎన్నిక అస్సలు పట్టించుకోవట్లేదండి. నేను ఎన్నికైన వాడినే కాదు, నేను ఏర్పరచబడిన వాడిని కాదు, నేను అసలు పిలువబడినోని కూడా కాదు, నాకు అర్హత కూడా, ఆ యోగ్యత కూడా, ఆ ధన్యత కూడా, ఆ భాగ్యం కూడా నాకు లేదు. సౌలుతో కూడా ఈ మాట మాట్లాడుతున్నాడు. 18వ వాక్యం 1 శామ్యూయల్ 18. రాజు దగ్గర కూడా ఇదే మాట. అందుకు దావీదు, రాజునకు అల్లుడనగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేలులో నా తండ్రి కుటుంబీకులైనను ఏ పాటివని సౌలుతో అనెను.
నీ రాజు నగుటకు నేనెంతటి వాడను, నా స్థితి ఎంతటిది, నా గతి ఎంతటిది, నా ఇశ్రాయేలు గోత్రికులందరిలో నా తండ్రి కుటుంబము ఏ పాటిది అంటే అంత బీద కుటుంబం అని చెప్తున్నాడు. అంత వెనుకబడిన కుటుంబం. మేము ఎక్కడోళ్ళమండి, ఎక్కడో బ్రతకటోళ్ళం. మాకు సరైన వసతులు లేవు, సరైన ఇవి లేవు, సరైన అంటే ఎన్నో చెప్పొచ్చు. సరైన వస్త్రాలు లేవు, సరైన ఆహారం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన మాకు ఆస్తిపాస్తులు లేవు, పొలము సిరి సంపదలు లేవు, ఏ పూటకు ఆ పూట తినటోళ్ళం, ఏ పూటకు ఆ పూటకు బ్రతికేటోళ్ళం. మా స్థితి ఎక్కడిది, మా గతి ఎక్కడిది, మా ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో మేము ఏ పాటి వాళ్ళమండి అని తన్ను తాను ఎంత తగ్గించుకుంటున్న ఈ వ్యక్తిని నువ్వు గర్వముతో నింపబడిన వాడివి, నువ్వు గర్విష్ఠుడివి అనడానికి ఆ ఏలియాబుకి ఎలా మనసు వచ్చిందో నాకు అర్థం కాదు. కొంచెమంది నోరుంది కాబట్టి వాగేస్తూనే ఉంటారు. కాబట్టి నోటికి కళ్ళం పెట్టుకోవాలి. ఎవరిని అంటున్నాము, అది అంటున్న వ్యక్తి కరెక్ట్ అయిన పర్సన్ కాదా? సరే, గర్విష్ఠుడు అన్నా నడుస్తుంది, కానీ అసలు ఈ నా దరిద్రుడును ఏ పాటి వాడును తగ్గించుకుంటే ఈ దావీదుని మనం ఆ విధంగా అనకూడదు కదా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరము కూడా దావీదు వంటి స్వభావం కలగాలి. ఇదే స్వభావం మన యేసయ్యకుంది. అందుకంటాడు ఆయన సాత్వికుడును దీన మనసు గలవాడు. మన యేసయ్యకి ఏముందంట? సాత్వికుడును దీన మనసు. ఇంకొక మాట జకర్యా 9:9 ఏముందో తెలుసా? నీ రాజు గాడిద పిల్లను ఎక్కి, జకర్యా 9:9 నీ రాజు గాడిద పిల్లను ఎక్కి దీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. యేసయ్యకున్న స్వభావం దావీదుకున్న స్వభావం, ఆ దీన స్వభావం నీకు నాకు మనకుండాలి. ఇప్పుడు నేను జెఫన్యాలోనికి వెళ్తాను. దయచేసి జెఫన్యా ఒక్క మాట చదువుకుందాం. 3వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు శేషజనంగా నీ మధ్య నుండనిత్తును. ఇందులో దుఃఖితులకు దీనులను, ఇందులో దావీదు కూడా ఈ వాక్య భాగంలో ఉన్నాడు. అందుకే ఈ మాట దీనుల గురించి చెప్పాను. అహంకారులను ఎదిరించి మన దేవుడు దీనులకు కృప చూపే దేవుడు. కాబట్టి మనం దీనంగా బ్రతకాలి. రేపటి రోజున ఆ వాక్యాన్ని నేను చెప్తాను. రేపటి రోజున ఏది ఇందాక చదివింది కదా, జెఫన్యా 3:12. రేపటి రోజున చెప్తాను. దుఃఖితులకు దీనులు, దాని గురించి రేపు వచ్చే సబ్జెక్ట్లో చెప్తాను. కాబట్టి మనం ఎప్పుడు దీన మనసు కలిగి ఉండాలి. కోపించకండి. ఆ బలం ఉందని, గర్వం, డబ్బు ఉందని, జ్ఞానం ఉందని, టాలెంట్ ఉందని, ఎల్లిని మళ్ళీ చేయగలుగుతాను అని ఏ మాత్రం దేని గురించి గర్వించకండి. దీనంగా తగ్గించుకోండి. దేవుని ఎదుట తగ్గించుకోండి. మనుషులందరి ఎదుట తగ్గించుకోనండి. నీ కుటుంబీకుల దగ్గర తగ్గించుకోనండి. మీ బంధువుల దగ్గర తగ్గించుకోనండి. మీ స్నేహితుల దగ్గర తగ్గించుకోనండి. మీ యొక్క ఆఫీస్లో అధికారుల ఎదుట, కొలీగ్స్ అనగా తోటి సహోదరులతో, పనివారి స్థలంలో ఉన్న ఆ సహోదరులతో వారి మధ్యలో మీరు తగ్గించుకోండి. అన్నిటికీ మించి దేవుని తర్వాత సంఘం ఎదుట, విశ్వాసుల ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి. ఇంకా మించి చెప్పాలంటే దేవుని ఎదుట, సేవకుల ఎదుట, సంఘం ఎదుట నిన్ను నీవు సేవకుల ఎదుట తగ్గించుకో. సేవకుల ఎదుట మెడలేపకు. సేవకుల ఎదుట గర్వంగా, అతిశయంగా మాట్లాడకు. సంఘం మీద, సేవకుల మీద, విశ్వాసుల మీద నీ కాలు దివ్వకు. నేను ఒక్క మాట మీకు చెప్తాను. ఆ 17వ అధ్యాయంలో ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. మీరు గమనించండి. 17వ అధ్యాయం 1 శామ్యూయల్లో మీరు గమనిస్తే, ఆ యుద్ధానికి నేను పోవుదును, నేను అతని మీదికి పోయేదను, అతని మీదికి పోట్లాడుటకు పోదునని దావీదు 32వ వాక్యంలో ఏమంటాడంటే నేను ఎవని మనసుకు మీ దాసుని నేను వానితో పోట్లాడుటకు పోదును అన్నాడు. పోట్లాడుటకు పోవాల్సింది ఎవరి మీదికి?
గొలియాతు అయిన శత్రువు మీదకి అనగా సాతాను మీదకి మనం పంజ విసరాలి, కానీ మన వారి మీదకి మనం పోట్లాడడం అని ఏలియాబు ఇట్లా అన్నాడని ఏలియాబు మీదకి పోలే. కాబట్టి మనం దేవుని మీదకి పోవడం, సంఘం మీదకి పోవడం, విశ్వాసుల మీదకి పోట్లాడడానికి పోవడం, సేవకులతో పోట్లాడడానికి పోవడం, మన వారితో మన సంఘ విశ్వాసులతో పోట్లాడి పోవడం, ఇలా ఇవన్నీ పెట్టుకోవద్దు. మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాడు సాతానుతో మనం పోరాడాలి. ఆ వాక్యం అంటుంది, పాపంతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా పోరాడండి అంటూ. సాతాను శక్తులతో పోరాడాలి, మాంత్రిక శక్తులతో పోరాడాలి. నిన్ను నన్ను బాధపరుస్తూ బలహీనపరుస్తూ కృంగతీస్తున్న అంధకార చీకటి శక్తులతో ప్రార్థనలో మనం పోరాడాలి. ప్రార్థనలో పోరాడినట్టు నీవు నేను మనం సాతానుతో పోరాడాలి, పోరాడి గెలవాలి. మనుషులతో పోరాడొద్దు, నీ ఇంటి వారితో పోరాడొద్దు, జగడం పెట్టుకోకు. గర్విష్ఠులు ఎప్పుడు జగడాలు పెట్టుకుంటారు. నిన్నటి సబ్జెక్టులో చెప్పాల్సిన మాటని నేను చదువుతాను, వినండి. గర్విష్ఠులు ఎప్పుడు జగడం లేపుతారని ఒక మాట ఉంది. సామెతలు 13:10 ఏముందంటే, గర్వం వలన జగడమే పుట్టును, ఆలోచన కలిగిన వాడు ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. గర్వం వలన జగడాలే పుడతాయి. ఇంట్లో జగడాలు పుడుతున్నాయంటే గర్వాలు, ఉద్యోగాల్లో జగడాలు పుడుతున్నాయంటే గర్వమే. ఎందుకు మనకు జగడాలు అవసరమా? సంఘంలో జగడాలు అవుతున్నాయంటే గర్వమే. అసలు గర్వం వదలండి. గర్వం వల్లనే జగడాలు వస్తాయని సామెతలు 3:10 చదివాను కదా, చదువుకోనండి. మనము జగడాలు పెట్టుకోకండి. నీ ఇంటి వారిని ప్రేమించు, నీ కుటుంబీకులను ప్రేమించు, నీ సంఘాన్ని, సహవాసాన్ని, సేవకులను ప్రేమించు, దేవుని ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించు. అందరి ఎడుల దయ కలిగిన హృదయం, జనులందరి దృష్టికి, సేవకుల దృష్టికి దావీదు అనుకూలం కలిగినట్టుగా, దేవుని దృష్టిలో నా హృదయానుసారుడు అన్నట్టుగా నీవు నేను మనం సాక్ష్యం పొందాలి. ఎవరో ఒకరు ఎక్కడో ఒకటి మన మీద బురద చల్లినట్టు ఏలియాబులాగా ఎవరో ఒకరు మన గురించి చెడ్డగా పలుకుతూనే ఉంటారు. పట్టించుకోకండి. చాలా మాటలు దీనుల ప్రార్థన ఆలకిస్తాడు, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు. ఇక దీనుల గురించి చెప్పాలంటే చాలా పెద్ద సంగతి. కాబట్టి ఒకటి నీలో ఉన్న, నాలో ఉన్న, మనలో ఉన్న గర్వాన్ని తొలగించుకొని, ఎందుకు పనికిరాని మనం ఏ పాటి వాళ్ళము, ఎంతటి వాళ్ళము, దరిద్రులము, ఏ యోగ్యత నాకు, నా కుటుంబీకులకు, నా తండ్రి ఇంటికి లేదు అని తగ్గించుకొని దేవుని స్తుతించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి, జీవం కలిగిన తండ్రి, ఇంతవరకు విన్న వాక్యం నీ బిడ్డల హృదయంలో తండ్రి ప్రోక్షించండి. నీ బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపజేయండి. ప్రభా, నీ బిడ్డలందరూ కూడా తండ్రి క్షేమముతో వర్ధిల్లునట్లు సహాయం చేయండి. నిజంగా దావీదుని అన్న మాటలను పక్కన పెట్టి, దావీదు నేనేమై ఉన్నానో అది దేవుని కృప ఉన్నాను, దేవుడు నా హృదయం ఎరిగి ఉన్నాడని కృంగిపోక ముందుకు సాగినట్లు మేము కూడా ముందుకు సాగటకు సహాయం చేయండి. నీ ఎదుటను, సంఘం ఎదుటను, జనులందరి దృష్టికిని, సేవకుల దృష్టికిని మేము దీనులుగా, అనుకూలం కలిగిన వ్యక్తులుగా మేము బ్రతుకున్నట్లు మాకు సహాయం చేయండి. గర్వపాత్మను మా నుండి